నేను కువైట్ రావడానికి ముఖ్యమైన కారణం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నాకు వచ్చిన అవకాశం మిస్ చేసుకుంటానా? చేసుకోను. నేను ఈరోజు కువైట్లో చేస్తున్న వర్క్‌లు నా జీవితంలో ఇంతవరకు చేయలేదు. కానీ ఇప్పుడు ఎలా చేస్తున్నాను అంటే చిన్నప్పటి నుంచి నాలో ఉన్న టాలెంటే అది. ఏదైనా ఒక పని ఒకసారి చూశానంటే దాన్ని నెక్స్ట్ టైమ్ 100% పర్ఫెక్ట్‌గా ఫినిష్ చేస్తాను. బట్ ఇండియాలో ఉన్నప్పుడు నాకు ఈ అవకాశం రాలేదు. కానీ ఈ కువైట్ వచ్చాక నాలో ఉన్న టాలెంటే నాకు ఒక పెద్ద వరంలా అయింది. ఈరోజు నేను చేస్తున్న ఏసీ వర్క్‌లైనా సరే, ప్లంబింగ్ వర్క్స్ అయినా సరే, ఎలక్ట్రికల్ వర్క్‌లైనా సరే, ఇప్పుడు చేస్తున్న ఈ వర్క్ అయినా సరే 100% కస్టమర్ సాటిస్ఫై అయ్యేలా చేస్తున్నాను. సో ఆ దేవుడి దయ వల్ల డైలీ ఏదో ఒక వర్క్ వస్తూనే ఉంది. విషయం ఏంటంటే ఒక కస్టమర్ కాల్ చేసి మా ఇంటి పక్కనే ఉన్న స్థలం స్పోర్ట్స్ గ్రౌండ్ లాగా చేశాను, అక్కడ లైట్స్ వేయాలి రమ్మన్నాడు. నేను ఒక్కడినే వెళ్ళి 1.5 డే ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి కస్టమర్కి నచ్చిన విధంగా ఎలా కావాలంటే అలా చేసి తనని సాటిస్ఫై చేసి డబ్బులు తీసుకుని వచ్చాను. నేను చేసిన వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక్క విషయం చెప్తాను వినండి. 21 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు నేను నా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వెంటనే ఒక మొబైల్ షోరూమ్ స్టార్ట్ చేశాను. వితిన్ 5 ఇయర్స్లో డిఫరెంట్ లొకేషన్స్లో 9 షోరూములు పెట్టాను. ఇలాగే ఆంధ్రాలో ఉన్న ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో నా మొబైల్ షోరూమ్ ఉండాలి అనుకున్నాను. కానీ ప్రతి ఒక్కడి జీవితంలో ఏదో ఒక టైంలో మనం అనుకున్నట్లు జరగదు. అలా జరగకపోవడం వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. సో ఈరోజు నాలో ఉన్న ఈ టాలెంటే నన్ను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేలా చేస్తుంది. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక దాంట్లో స్కిల్స్ లేకపోతే నాలాగా జీవితం సాఫీగా సాగుతున్నప్పుడు అనుకోని ఆర్థిక ఇబ్బందులు వస్తే తట్టుకోవడం చాలా కష్టం.